శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన జూమ్ యాప్లో ప్రతిరోజు జరుపుకుంటున్న సత్సంగానికి హాజరైన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాదపద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నా. మనం అంటే ఒక 1.5 months 2 months క్రితం ఒక సబ్జెక్టు టేకప్ చేశాం. అదేంటి అని అంటే, వేదంలో భగవంతుణ్ణి 4 వాక్కుల రూపంలో వర్ణిస్తారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. అలాగే మన వేదం సచరిత్ర కాబట్టి అందులో మన భగవంతుడు, మన గురుదేవుడు బాబాగారు కాబట్టి సచ్చరిత్రలో ఈ పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వాక్కుల ద్వారా బాబాగారిని మనం ఏ విధంగా దర్శించుకోవచ్చు, అలా మళ్ళీ ఒకసారి సచ్చరిత్ర మనం పురస్చరణ చేసుకునేందుకు, మననం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని ఈ సబ్జెక్ట్ టేకప్ చేశాం. అందులో పరవాక్కు అంటే భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారిలో అభివ్యక్తమైన దైవీ శక్తుల గురించి తెలిపేది పరవాక్కు. పశ్యంతి అనేది భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారిలో ప్రకటమయ్యే దివ్య శక్తులు మరియు వారి సర్వ సమర్థత, వీటిని వర్ణించేది పశ్యంతి. అంటే మనం బాబాగారిలో ప్రకటమైన ఈ దివ్య శక్తులు ఏంటంటే, ఆయన పంచభూతాలని నియంత్రించారు కదా, వారి అదుపులో ఉన్నాయి అని చూపించారు కదా అనేక అనుభవాల ద్వారా. అలాగే దేవీ దేవతల భక్తులు వస్తే వాళ్ళకి ఆయా దేవీ దేవతల రూపంలో దర్శనం ఇచ్చారు. అలాగే వివిధ గురు భక్తులు వారి దర్శనార్థం వస్తే వారికి ఆయా గురువుల రూపంలోనే దర్శనం ఇచ్చారు. అలాగే ఆయన సృష్టి స్థితి లయలను ఎలా అజమాయిషి చేశారో మనకు అనేక అధ్యాయాలలో వారి భక్తుల అనుభవాల్లో మనం దర్శించుకున్నాం. అలాగే వీటన్నిటిని మించింది ఏంటంటే, ఆయన భక్తుల కోరికలను తీర్చిన విధానం. అది సంతానం కానివ్వండి, సంతానం లేని వారికి సంతానాన్ని ఇవ్వడం కానివ్వండి, లేదా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఆ వ్యాధిని రకరకాల పద్ధతులతో తొలగించిన వైనం కానివ్వండి, ఇదిగో ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి వైనం కానివ్వండి, అలాగే భక్తులకు ఎదురయ్యే గండాలని ఆయన ముందుగానే తెలుసుకుని ఆ గండాల నుంచి తన భక్తులను ఆయన రక్షించుకున్న విధానం కానివ్వండి, ఇవన్నీ బాబాగారిలో ప్రకటమైన దివ్య శక్తులుగా మనం దర్శించుకోవచ్చు. దీనినే పశ్యంతి వాక్కు అనుకుంటే, ఈ పశ్యంతి వాక్కులో మనం ఇంతకుముందు సత్సంగంలో ఇంచుమించు నాకు తెలిసి జూలై 17వ తారీఖు చేసిన సత్సంగంలో అది పశ్యంతి పార్ట్ 1 అని మనం చెప్పుకున్నాం. అది మనం యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజు. ఇందులో ఆ రోజు మనం చెప్పుకున్న అంశాలు ఏంటంటే, పంచభూతాలని బాబాగారు ఎలా నియంత్రించారో చెప్పుకున్నాం. అలాగే దేవీ దేవతల భక్తులకు ఆయన ఎలా ఆ దేవీ దేవతల రూపంలో దర్శనం ఇచ్చారో చెప్పుకున్నాం. గురు భక్తులు వస్తే ఆ గురు భక్తులకి ఆయన ఎలా ఆయా గురువులుగా దర్శనం ఇచ్చారో చెప్పుకున్నాం. 4వదైన సృష్టి స్థితి లయలను బాబాగారు ఎలా అజమాయిషి చేశారో అన్న విషయంలో కూడా సృష్టి అనే అంశంలో మనం రకరకాల అధ్యాయాల్లో బాబాగారు
ఎలా సృష్టి వారు జరిపారో చెప్పుకుంటూ ఉన్నాం. ఇక దాన్ని మనం 28వ అధ్యాయంలో లక్ష్మీచంద్ అనుభవాన్ని కూడా మనం చెప్పుకున్నాం. లక్ష్మీచంద్ అనుభవంలో బాబా గారు ఆ జామ పళ్ళు ఆయన బాబా గారు సమర్పించాలనుకోవడం, మర్చిపోవడం, గోదావరి తీరం దాటిన తర్వాత కోపరగాంలో అప్పుడు గుర్తుకు రావడం, అప్పుడు ఒక ముసలావిడ జామ పళ్ళు బుట్టని తలపై పెట్టుకుని పరిగెత్తుకుంటూ రావడం. కాబట్టి ఆ జామ పళ్ళు ఏరుకొని తీసుకుంటే బాబా గారికి సమర్పించాలని, తక్కిన పళ్ళన్నిటినీ బాబా గారికి నేను సమర్పించినట్టుగా సమర్పించండి అని ఆవిడ చెప్పడం. కాబట్టి ఆ ముసలి స్త్రీ, ఆ జామ పళ్ళు లాంటివన్నీ బాబా గారే సృష్టించారు అని ఆ రోజు మనం చెప్పుకున్నాం. తర్వాత అధ్యాయంలో 30వ అధ్యాయానికి వెళ్దాం. 30వ అధ్యాయం అనగానే మనకు గుర్తుకొచ్చేది కాకాజీ వైద్య అనుభవం. సప్తశృంగి మాత అర్చకుడైనటువంటి పూజారి అయినటువంటి కాకాజీ వైద్య, ఈయన ప్రాపంచికతలో కూరుకుపోయి మానసిక అస్థిరతను పొందటం, ఆ మానసిక వేదనని తట్టుకునేందుకు, దాన్ని తొలగించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి తొలగకపోవడం. చివరికి ఆయన అమ్మని ఒకరోజు రాత్రి ఆయన అమ్మని ప్రార్థించాడు, అమ్మ ఈ మానసిక వేదనని తొలగించు. అప్పుడు అమ్మ చెప్పడం జరిగింది, నువ్వు బాబా వద్దకు వెళ్ళు అని చెప్పారు. ఈయన బాబా అంటే తండ్రి కదా అనుకున్నాడు. అమ్మని మనం అమ్మ అంటాం కాబట్టి తండ్రి అని అంటే ఈశ్వరుడు కదా, త్రయంబకేశ్వరం వెళ్ళమన్నారేమో అమ్మ అనుకుని నాసిక్లో ఉండే త్రయంబకేశ్వరానికి వెళ్ళారు. అక్కడ దాదాపు 11 రోజులు ఉన్నారు. అక్కడ చాలా ఆయన అభిషేకాలు, ఆవర్త అంటే రకరకాల శాస్త్రయుతమైనటువంటి అర్చనలు, నామస్మరణ ఇవన్నీ చేసినప్పటికీ మనసు స్థిమితపడలేదు. మనసులో ఉండే వేదన ఇంకా పెరుగుతూనే ఉండింది. అందుకని తిరిగి మళ్ళీ ఆయన పనికి వచ్చేసి తిరిగి అమ్మని అడిగారు, అమ్మ నన్ను మీరు త్రయంబకేశ్వరం ఎందుకు పంపారో నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడైనా సరే నాకు మనోవేదనను తొలగించి నా మనసుని స్థిరపరిచి ఈ రాకపోకలు లేకుండా చేయి తల్లి అని ప్రార్థిస్తే తిరిగి అదే రోజు రాత్రి అమ్మ దర్శనం ఇచ్చారు స్వప్నంలో. నేను బాబా అని చెప్పింది షిరిడిలో ఉండే సాయి సమర్థుల గురించి, నీవు త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు అని అమ్మ చెప్పడం జరిగింది. అంటే అమ్మ చెప్పిన బాబా ఎవరు? మనందరం ఎవరిని బాబా అంటున్నాం? బాబా అంటే యూనివర్సల్, ఒక్కరు సాయిబాబానే అమ్మ ఆ రోజు చెప్పారన్నమాట. కాబట్టి నేను చెప్పింది బాబా గారి గురించి, షిరిడిలో ఉండే సాయి సమర్థుల గురించి. నువ్వు అక్కడికి వెళ్ళు, నీ మనసు స్థిరపడుతుంది అని అమ్మ చెప్పడం జరిగింది. మెలకు వచ్చింది, షిరిడి ఎలా వెళ్ళాలి, షిరిడి ఎక్కడుంది, సాయి సమర్థుని ఎలా దర్శించుకోవాలి అని మనసులో ఆయన తపన పడుతూ ఉన్నాడు. ఎంత త్వరగా వెళ్ళి బాబా గారిని దర్శించుకోవాలన్నా, తన మానసిక వేదనని తొలగించుకోవాలన్నా ఆ క్షుబ్ధత భరించాలనేదిగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో అదే సమయంలో షిరిడిలో అంటే భక్తుడు ఎప్పుడైనా కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏ రోజుకైనా సరే బాబా గారి దర్శనం కోసం వెళ్ళాలి అని మన మనసులో ఒక తపన, ఒక ఆతురత ఉండాలి. కానీ తప్పకుండా బాబా గారు ఆ కోరికను తీరుస్తారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. కాకుంటే తపన మనకు ఉండాలా, అది గ్రహిస్తారు, అది చూస్తారు బాబా. ఇప్పుడు కాకాజీ వైద్య ఎప్పుడెప్పుడు షిరిడి వెళ్దామా అని ఉన్నారు కదా, అక్కడ షిరిడిలో బాబా గారు చేసిన ఏర్పాటే చూడండి. అప్పట్లో ఒక జ్యోతిష్యుడు షిరిడికి రావడం జరిగింది. అద్భుతంగా చెప్తున్నాడు. ఆ హస్త సాముద్రికం చూసి, అందులో ఉండే రేఖలను చూసి వాళ్ళ గతించిన కాలం చెప్తున్నాడు, ఇప్పటివరకు జరిగిన హిస్టరీ చెప్తున్నాడు, జరుగుతుందని చెప్తున్నాడు, భవిష్యత్తులో ఏం జరగనుందో చెప్తున్నాడు. ఇలా భూత భవిష్యత్ వర్తమానాలని ఆయన చక్కగా చెప్తున్నాడు. చాలా మందికి ఆయన చెప్పిన వచ్చంగా సరిపోయాయి. కాకాసాహెబ్ మన గోపాలరావు బుట్టి మన సమాజ మందిరం కట్టించారే బూటి గారు, ఆ బూటి లాంటి వారికి ఆయన చెప్పినటువన్నీ అక్షరాలు సరిపోయినాయి. ఎప్పుడైతే పెద్దవాళ్ళకి చెప్పిన, అంటే పెద్దవాళ్ళు అంటే ఆ రోజుల్లో కూడా ఏ రోజుల్లో కూడా సంపన్నులనే లెక్కలోకే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బూటి లాంటి కోటేశ్వరుడికి ఆయన చెప్పింది సరిపోయిందో, ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా చేయి చూడండి, మాకు చెప్పండి అని క్యూ కట్టారు అక్కడ. అందులో ఒకరు శ్యామ తమ్ముడు బాపాజీ.
బాపాజీ చేతిని చూసి ఆయన చెప్పారు, అయ్యా మీ పట్ల సప్తశృంగి మాత మీ ఎలవేలు మీ మీ కులదేవత ఆవిడ మీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. మీ తల్లిగారు 2 మొక్కున్నారు కానీ తీర్చలేదు. అవి తీర్చనందువల్ల తల్లి మీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పడం జరిగింది. సరే, బాపాజీకి తెలియదు ఇవన్నీ కూడా. వెళ్ళి ఆయన శ్యామకి చెప్పడం జరిగింది. అన్న ఇట్లా చెప్పారు జ్యోతిష్యులు అంటే, శ్యామకి అప్పుడు గుర్తుకొచ్చింది, నిజమే అమ్మ 2 మొక్కున్నారు. ఒకటేంటి, శ్యామ చిన్నతనంలో విపరీతమైనటువంటి జ్వరం వస్తే ఇంకా బిడ్డ బ్రతుకుతాడా లేదా అన్న అనుమానం వచ్చినప్పుడు శ్యామ తల్లిగారు సప్తశృంగి మాతకి మొక్కుకున్నారు. వాళ్ళ కులదేవత అమ్మ ఈ బిడ్డని ఎలాగైనా సరే రక్షించు, ఏం చేస్తావు ఈ బిడ్డను నీకే వదిలిపెట్టా, ఈ బిడ్డను కనుక నువ్వు బాగు చేస్తే అమ్మ నేను వచ్చి మీ దర్శనానికి వచ్చి ఈ బిడ్డను మీ పాదాల వద్ద ఉంచుతాను అని మొక్కుకున్నారు. మొక్కుంటాం కానీ ఆ మొక్కులు తీర్చడంలో విపరీతమైన ఆలస్యం చేస్తాం. అలాగే మొక్కున్నారు ఆవిడ. ఆ పిల్లాడి ఆరోగ్యం బాగైంది. శ్యామ చిన్నతనంలో ఆరోగ్యం బాగైంది. రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత ఆవిడకి చర్మ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని భరించలేక ఆవిడ మళ్ళీ మొక్కుకున్నారు అమ్మకి, అమ్మ ఈ వ్యాధిని తొలగించు, మీకు వెండి ఆభరణాలు నేను తయారు చేయించి మీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నారు. సరే, చర్మ వ్యాధి తొలగింది. మళ్ళీ యథాప్రకారం ఆవిడ మొక్కుని మర్చిపోవడము జరిగింది. ఇక చివరిలో తన అవసాన దశలో పెద్ద కుమారుడైన శ్యామకి చెప్పారు శ్యామ తల్లి, నాన్న ఇట్లా మొక్కున్నాను, ఈ 2 మొక్కులు బాకీ ఉన్నాయి, ఎలాగైనా సరే నువ్వు వెళ్ళి వీటిని తీర్చు అని చెప్పారు. ఆవిడ కాలం చేశారు. ఆ మొక్కులు ఇప్పుడు తల్లి చెప్పిన మాటలు ఇప్పుడు శ్యామ గుర్తుకొచ్చాయి. వెంటనే నిజమే మొక్కులు బాకీ ఉన్నాయి. సరే అని కంసాలి వారిని పిలిపించి 2 ఆభరణాలు తయారు చేయించి ద్వారకామాయి మసీద్కి వెళ్ళారు. వెళ్ళి బాబా గారికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా బాబా దేవా కదా అనేది, దేవా నీవేమా సప్తశృంగి మాతవి, నీవేమా కులదేవతవి, ఇదిగో ఈ మొక్కులో మాకున్నటువంటి మొక్కు ఏంటి, ఆభరణాలు మీకు సమర్పించాను, ఇదిగో ఈ ఆభరణాలు తీసుకొచ్చాను మీకు సమర్పించాను, వీటిని స్వీకరించండి, మా మొక్కుని ఇలా పూర్తి కానియండి, ఇక మా మీద ఆగ్రహించకండి అంటే బాబానే సప్తశృంగి దేవతగా శ్యామ వర్ణించాడు. కానీ బాబా గారు ఒప్పుకోలేదు. లేదు మీ తల్లిగారు మొక్కుకునింది సప్తశృంగి దేవికి, కాబట్టి నువ్వు కూడా వణికి వెళ్ళు, అమ్మకే నీ చేతులతో నువ్వు స్వయంగా ఆభరణాలు సమర్పించి నీ తల్లిగారి మొక్కును తీర్చు అని బాబా గారు కూడా బలవంతం చేశారు. కారణం ఏంటి, శ్యామకి మొక్కుబడి పూర్తి కావాలి ఒకటి, రెండోది ఏంటి, కాకేజీ వైద్యుని తమ సన్నిధికి రప్పించుకొని అతడిని కాపాడాలి, అతడికున్న మనోవేదనని తీర్చాలి. గమనించండి, ఏ దేవతల లేదా గురు భక్తులకున్న సమస్యనైనా తీర్చేది బాబాగారే. కాబట్టి ఆ దేవీ దేవతలు వేరు కాదు, ఏ గురువు బాబా గారి కన్నా భిన్నమో కాదు. కాబట్టి ఒక్క బాబా గారిని కనుక మనం ఆశ్రయిస్తే సమస్త దేవీ దేవతలని ఆశ్రయించినట్టు, సమస్త గురువులను, మహాత్ములను, సత్పురుషులను, సాధువులను ఆశ్రయించినట్టు. కాబట్టి బాబా గారి దగ్గర సూక్ష్మంలో మోక్షం. అందుకే ఒక్క బాబా గారు కనుక మనసులో ప్రవేశిస్తే ఇక సర్వము బాబామయం అయిపోతుంది, అంతే. అది బాబా గారి ఒక ప్రత్యేకత, అది ఆయన సంపూర్ణ అవతారం. కాబట్టి రోజు రోజుకి ఆయన ప్రభ వెలుగుతూనే ఉంటుంది. సృష్టి ఉన్నంత వరకు సాయిబాబా వారి ప్రభ వెలుగుతూనే ఉంటుంది. ఆయన ఆశ్రయించిన మనం ఎక్కడున్నా, ఈ తర్వాత జన్మల్లో ఎక్కడున్నా ఆయన మనందరినీ ఆయన గట్టిగా ఆయన చరణాల వద్దకు రప్పించుకుంటారు. మనలందరినీ ఆయన ఆమెను పట్టుకున్నట్టు పట్టుకునే ఉంటారు. కాబట్టి బాబా గారి మనసులో సంకల్పం అవుతుంది. కాబట్టి బాబా గారి బలవంతం మీద శ్యామ కూడా వణికి వెళ్ళడం జరిగింది. సరే, అక్కడికి వెళ్ళాడు, ఆయన్ని కలిశారు, ఎవరిని, కాకేజీ వైద్యుని, తన మొక్కు తీర్చుకున్నారు. కాకేజీ వైద్యుని షిరిడీకి తీసుకొచ్చారు, ఆయన బాబాను దర్శించుకున్నాడు. అలా శ్యామ మొక్కుబడి తీరింది,
కాకాజీ వైద్య బాబా దర్శనం చేసుకున్నారు. ఆయన సమస్య మానసిక ఆవేదన కూడా తొలగింది. ఇక్కడ చూడండి, ఆ సమయానికి అక్కడ షిరిడీలో జ్యోతిషుడు సృష్టించబడ్డాడే, అది బాబా గారి సృష్టి చేయగలిగేటువంటి ఆయన శక్తి. దేన్నైనా సరే సృష్టించగల బాబా గారి సమర్థత, ఇది ఆయన ఆ దివ్యత్వం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. తర్వాత మనం 31వ అధ్యాయానికి వెళ్తే బాలరామ్ మాన్కర్ అంటే మనం ఇప్పుడు సృష్టి సంబంధించిన అంశాన్ని మాత్రమే దర్శించుకుంటున్నాం. బాలరామ్ మాన్కర్ వృత్తాంతం మొత్తాన్ని మనకు చెప్పుకోవట్లేదు. బాలరామ్ మాన్కర్ తపోదీక్ష పూర్తయింది. బాబా గారు చెప్పిన కాల పరిమితి పూర్తయింది. ఆయన బాబా గారు అక్కడ దర్శనం ఇచ్చారు. తిరిగి ఆయన తన ఊరైనటువంటి బాంద్రాకి రావాలి. కాబట్టి పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అక్కడి నుంచి దాదర్కి రైలు ఉంది. సో పూణే నుంచి దాదర్కి రైలు టికెట్ ఆయన తీసుకోవాలి. రైల్వే స్టేషన్లో లైన్లో ఉన్నాడు. చాలా రష్గా ఉంది, రద్దీగా ఉంది. ఇంతమంది తర్వాత తనకు టికెట్ దొరుకుతుందో లేదో అని అనుమానం ఉంది. ఆ సమయంలో తన ముందు నిలబడ్డటువంటి ఒక రైతులాగా ఉన్నాడు. కాళ్ళకి చెప్పులు లేవు, లంగోటి కట్టుకో ఉన్నాడు, చొక్కా లేదు, భుజం పైన కమ్మలు వేసుకొని ఉన్నాడు, తలకు ఒక ఒడ్డు చుట్టుకో ఉన్నాడు. ఇది ఆయన ఉన్నటువంటి ఆ రైతుకు ఉన్నటువంటి ఆహార్యం. ఆయన ఈయన దగ్గరికి వచ్చారు, బాలరామ్ మాన్కర్ దగ్గరికి. అయ్యా, నా దగ్గర ట్రైన్ టికెట్ ఉంది, నేను దాదర్ వరకు టికెట్ తీసుకున్నాను, కానీ నాకు అకస్మాత్తుగా వేరే పెద్ద పని ఉంది ఇక్కడ, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. మరి అక్కడ పూణేలో ఇంకెవరికి సహాయం చేయాలని బాబా గారు అనుకున్నారు, అది ఇప్పుడు గుర్తుకొచ్చిందట. అందుకని నా ప్రయాణం మానిపోయింది, ఆగిపోయింది. కాబట్టి ఇదిగోండి టికెట్ మీరు తీసుకోండి అని టికెట్ ఈయన చేతిలో పెట్టాడు. ఈయన కూడా పరమానందం అయింది. ఆ పోనీలే, టికెట్ దొరుకుతుందా లేదా అనుకున్నాను, టికెట్ దొరికింది, శ్రమల క్యూలోకి వెళ్లకుండానే అని ఆ టికెట్ జోబులో పెట్టుకొని మరి డబ్బులు ఇవ్వాలి కదా. అది తీసి చూసేసరికి ఆ రైతు లేడు. కాసేపు వెతికాడు, అక్కడ వెతికాడు, ఆయన కనపడలేదు. ఆలోచించాడు, ఇదేంటిది, ఆయన ఎవరో నాకు తెలియదు, పాపం ఆయన సొంత డబ్బుతో టికెట్ తీసుకున్నారు, నాకు టికెట్ ఇచ్చారు, తిరిగి ఆ డబ్బు మాత్రం తీసుకోలేదు, నన్ను రుణగ్రస్తుడిని చేశారు, ఎవరి ఇంత ప్రేమమయుడని. ఆయన వస్తాడు, తిరిగి ఆయన డబ్బు చెల్లిద్దామని ఆయన చివరి నిమిషం వరకు ఎదురు చూసి ఇంకా బండి బయలుదేరే సమయానికి ఆయన రైలు ఎక్కారు. మరి అదే సమయానికి అక్కడ ఆ రైతుని సృష్టించారే, ఇది బాబా గారి దివ్యత్వానికి ఒక ఉదాహరణ. ఇది పశ్యంతి వాక్కుకి సంబంధించినటువంటిది. ఇదే విధంగా 33వ అధ్యాయం జామ్నీర్ లీల గుర్తుకొస్తుంది. మనం 33 అనగానే కదా, జామ్నీర్ లీల. నానాసాహెబ్ చంద్రకర్ వాళ్ళ అమ్మాయి మైనతాయి ప్రసవ వేదంతో ఉంది, చాలా బాధపడుతూ ఉంది. ఆ సమయానికి ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే వారికి చంద్రకర్ ఊది ఇచ్చి పంపించేవారు. అటువంటిది ఆ సమయానికి చంద్రకర్ వద్ద ఊది లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా అని అమ్మాయి బాబాని డైరెక్ట్గా ప్రార్థించింది, బాబా నన్ను కాపాడండి. కాబట్టి జామ్నీర్ నుంచి మైనతాయి చేసిన ప్రార్థన షిరిడీలో ఉన్నటువంటి బాబా గారు చెవికి సోకింది. బాబా గారు షిరిడీలో మాత్రమే ఉన్నారా? ఆయన చెవికి సోకడానికి కాదు. ఆయన ఎప్పుడు మన చుట్టూ ఉంటారు, మనలోనే ఉంటారు. మనం పిలిస్తే పలికేంత అతి చేరువలో ఉన్నారు ఆయన. కాబట్టి బాబా గారి కన్ను, బాబా గారి చెవి, బాబా గారి ఉనికి లేని ప్రదేశం విశ్వవ్యాప్తంగా కూడా ఒక్క చదరపు మిల్లీమీటర్ అంత కూడా ఉండే అవకాశమే లేదు. కారణం ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వజ్ఞులు, సర్వసమర్థులు. వెంటనే బాబా గారు ఏం చేశారు, అక్కడి నుంచి ఆయన బాపిగర్ భువాని ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళాలా అనే సంకల్పం ఆయనకి కలిగించడం. ఆయనకి ఊరికి వెళ్తాను బాబా, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగితే, సరే నువ్వు ముందు జామ్నీర్ వెళ్ళు, నానాసాహెబ్ చంద్రకర్ని కలువు, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కో, జామ్నీర్ వెళ్ళు, నానా ఇంట కాసేపు ఆగు, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని తర్వాత ముందుకి సాగు.
అద్భుతమైనటువంటి భాషా ప్రయోగం మనకు రోహిత్ గ్రంథంలోనే కనబడుతుంది ఇటువంటి తెలుగు భాషా ప్రయోగం. సరే, బాబా గారు అర్కర్ రాసినటువంటి ఆరతి పాటని ఒక కాగితం మీద రాపిచ్చి సమాచేత దాన్ని కూడా చంద్రకూరికి ఏమన్నారు, ఒక ఊది కొద్దిగా ఆయన పేపర్లో కట్టి ఈయనకి బాపుగురికి ఇచ్చారు. చంద్రకూరికి ఏమన్నారు, ఆ ఊది పొట్లాన్ని బాపుగురికి ఇవ్వాల్సిన ఊదిని ఆయనకి ఇచ్చారు. బాబా గారు అనుమతి ఇచ్చారు, ఆశీర్వదించారు, ఇక వెళ్ళిరా అన్నారు. కానీ ఈయనకి అనుమానం ఏంటి, 2 రూపాయలే ఉంది తన దగ్గర, అందులో ₹14 ఇప్పుడు టికెట్కి సరిపోతుంది. జలగాం వరకు టికెట్ తీసుకుంటే మరి జలగాం నుంచి జామనేరు పోవాలని అంటే 2 ఉన్నాయి ప్రత్యామ్నాయాలు. ఒకటి టాంగా బండిలో పోవడం, 2 నడిచిపోవడం. నడిచిపోవాలంటే ఏమో అక్కడ వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది, కాబట్టి అప్పుడు నడక సాధ్యం కాని పని. కొన్ని టాంగాలో వెళ్ళాలి అని అంటే ఈ 2 నగరాలు సరిపోవు. ఇదే మాట చెప్పారు ఆయన, బాబా నా దగ్గర 2 రూపాయలు ఉన్నది, ఇందులో టికెట్ కొనడానికి ₹14 పోతాయండి, ఇక 2 అణలే మిగులుతాయి, నేను జామనూరుకి ఎలా వెళ్ళగలను బాబా అంటే, బాబా గారు నువ్వు నిశ్చింతగా ఉండు, అన్నీ అవే ఏర్పాటు అవుతాయి, నువ్వు వెళ్ళు. ఇంకా సాక్షాత్తు పరబ్రహ్మ బాబా చెప్పిన తర్వాత ఇక అనుమానం ఏంటి, ఆయన రైలు కూర్చున్నాడు, జామనేరు వచ్చారు. జామనేరులో బండి దిగేసరికి అర్ధరాత్రి అయింది సుమారుగా. ఈయన దిగుతున్నాడు, ఎలా ఏందో ఏం బాబా గారికి అన్నారు, మరి ఏమవుతుంది ఏమో అనుకుంటూ దిగేసరికి అప్పటికే ఎవరో ఒక సిపాయి వచ్చి ఆ ట్రైన్లో దిగినటువంటి ప్రయాణికులను అడుగుతున్నాడు, మీలో షిరిడి నుంచి వచ్చిన బాపు గిరిబో ఎవరండి, షిరిడి నుండి వచ్చిన బాపు గిరిబో ఎవరు, రామ్గిర్బువా ఆయన పేరు. కానీ ఒక్క బాబా గారు మాత్రం ఆయన్ని బాపుగీర్ అని ప్రేమగా పిలిచేవారట. కాబట్టి ఇతర వ్యక్తి అడుగుతున్నాడు సిపాయి, షిరిడి నుండి వచ్చిన బాపుగిర్బువా ఎవరండి మీరు అడుగుతున్నాడు. అది విన్నాడు, అరే ఎవరు నా గురించి అడుగుతున్నారు అని వెళ్ళి, అయ్యా నేనేనయ్యా బాపుగిర్ని, అయితే ఏంటి అన్నాడు. అయ్యా చంద్రకర్ పంపించాడు మీకోసం, రండి, బయట టాంగా బండి వేచి ఉంది. ఆహా, ఇదే కదా బాబా చెప్పింది, అన్ని ఏర్పడతాను వెళ్ళన్నారు కదా, ఓహో బాబా గారు కబుర్ చేసినట్టుగా ఉంది, చంద్రకర్ నా కోసం ఈ టాంగా పంపించాడు అనుకున్నాడు. ఈయన వెళ్ళాడు, టాంగాలో కూర్చున్నాడు, మధ్యలో టాంగా దగ్గర ఆపారు, అక్కడ మామిడి పళ్ళు బెల్ల పప్పాలు తిన్నారు, మంచినీళ్ళు తాగారు, తిరిగి మళ్ళీ బండి బయలుదేరింది. తెల్లవారేసరికి వేకువజాముకంతా జామనీరు ప్రవేశించింది టాంగా. సరే, ఈయన రామ్గిర్బువాకి నేచర్ కాల్ యూరినల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన బండి ఆపారు, యూరినల్స్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వ్యక్తి కూడా లేడు. ఆశ్చర్యపోయాడు. సరే, అక్కడ లోకల్గా కనుక్కున్నాడు, నానాసాహెబ్ చంద్రకర్ ఆఫీస్ ఎక్కడని వాళ్ళు చెప్పారు. ఈయన ఏకంగా ఇంటికి వెళ్ళారు, బయట అరుగు మీద కూర్చున్నారు, లోపలికి కబురు చేశారు. సరే, చంద్రకర్ లోపలికి రమ్మన్నారు. ఈయన చంద్రకర్ ఇంటి లోపలికి వెళ్ళారు, ఊది ఇచ్చారు, ఊది నీళ్ళలో కలిపి మై తాగి త్రాగించారు. త్రాగిన కాసేపటికి సుఖప్రసవం అయింది, తల్లి బిడ్డ క్షేమం, ఇంకా ఆ సమస్య తీరింది వాళ్ళకి. అప్పుడు రామ్గిర్బువా అడిగాడు చంద్రకర్ని, చంద్రకర్ గారు టాంగా నడుపుకొచ్చాడే ఆ వ్యక్తి ఏడండి, టాంగా కనబడడం లేదు, ఆ టాంగా నడిపిన వ్యక్తి కనబడడం లేదు, ఎక్కడికి పోయాడు. చంద్రకర్ చెప్పాడు, టాంగానా, ఎవరు పంపారు, మీరు పంపారు కదా అంటే, నేను పంపలేదు, మీరు వస్తారని నాకు తెలియదు కదా, నాకు తెలియకుండా నేను టాంగా ఎలా పంపగలను. ఇప్పుడు ఆశ్చర్యపోవడం, ముందు చంద్రకర్ ఆశ్చర్యపోయాడు, చంద్రకర్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఇతన రామ్గిర్బువా జామనీరు వస్తున్నది చంద్రకర్ తెలియదు, కానీ టాంగా చంద్రకర్ పంపారు అని ఆ సిపాయి చెప్పింది వాస్తవం. జామనీరు నుంచి రామ్గిర్బువా, జలగాం నుంచి రామ్గిర్బువా మన జామనీరుకి వచ్చింది కూడా వాస్తవం. మరి ప్రయాణం చేశాడు, వచ్చాడు, నేను పంపలేదంటాడు చంద్రకర్. అటు ముందు ఒకరో తర్వాత ఇంకొకరు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఇద్దరిని ఆశ్చర్యంలో ముంచింది ఎవరంటే, అదిగో ప్రశాంతంగా కూర్చొని చూస్తున్నారే బాబాగారు. ఎలా చెప్తారు బాబాగారు చేశారని, యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు కదా అని ఎవరైనా అంటారేమోనని హింట్ ఇచ్చారు బాబా. అక్కడ బాబాగారు ఏమని పిలుస్తారు రామ్గిర్బువాని, బాపుగీర్ అని బాబాగారు ఒక్కరే పిలుస్తారు. మరి ఆ సిపాయి ఏమని అడిగాడు, రామ్గిర్బువా ఎవరండి అనలేదు, షిరిడి నుండి వచ్చిన
బాపుగీర్ ఎవరండి అని అడిగాడు. తద్వారా ఏకంగా బాబా గారే తామే టాంగా అయ్యారు. ఆ టాంగా నడిపిన సిపాయి అయ్యారు, గుర్రం అయ్యారు, బెల్లపప్ప అయ్యారు, మంచినీళ్ళు అయ్యారు, మామిడిపళ్ళు అయ్యారు. ఇవన్నీ మైతాయిని కాపాడడం కోసం సద్గురువు చేసినటువంటి సృష్టి. కాబట్టి బాబా గారి సృష్టికి ఒక్క మంచి ఉదాహరణ ఈ జామ్నేర్ లీల. అలాగే 33వ అధ్యాయంలోనే అప్పా కులకర్ణి, ఈయన కూడా మనకు చాలాసార్లు గుర్తుకు వస్తూ ఉంటారు కదా. చాలా పెద్ద మాట చెప్పేశాడు కదా వాళ్ళ భార్యతో. అదేంటిది, ఇంటికి ఫకీర్ వచ్చి అందున ఆ ఫకీర్ వచ్చాం సాయిబాబా లాగా ఉన్నాడని చెప్తున్నావు. ఆ ఫకీరు మన ఇంటి ముందుకు వచ్చి దక్షిణ అడిగితే నువ్వు కాబట్టి రూపాయి ఇచ్చావు, నేను గనక అయితే 10 రూపాయలకి తక్కువ ఇవ్వకుండా పంపేవాడిని కాను అని పెద్దగా మాట ఇచ్చేసాడు కదా. కానీ తర్వాత ఏమైంది, ఇవ్వగలిగాడా? ఆ ఫకీర్ వచ్చి దక్షిణ అడిగితే రూపాయ 3 రూపాయలు ఇచ్చాడు. నీ దగ్గర లేవు అన్నాడు. సరే, పక్కన వాళ్ళ ఫ్రెండ్ చిత్ర ఉన్నాడు, ఆయన దగ్గర 3 రూపాయలు తీసుకుని మళ్ళీ రూపాయి ఇచ్చాడు. అలా 6 రూపాయలు ఇచ్చాడు. ఇక లేవన్నాడు. మా ఇంటికి వస్తే ఇస్తానన్నాడు. ఆ ఫకీర్ పదం ఇంటికి అన్నాడు. ఇంటికి వచ్చారు, మళ్ళీ రూపాయి ఇచ్చారు అప్పా కులకర్ణి. ఇక చెల్లలేదన్నాడు. ఒక 10 రూపాయల నోటు మాత్రం ఉంది నా వద్ద అన్నాడు. ఆ ఫకీర్ ఏమన్నాడు, సరే 10 రూపాయల నోటు ఇచ్చేరాదు అని అన్నాడు. ఆ 10 రూపాయల నోటు ఆ ఫకీర్ తీసుకున్నాడు. 9 రూపాయలు తిరిగి వెనక్కి ఇచ్చాడు. మామూలు ఒక ఫకీర్ అంటే, మామూలు ఒక యాచకుడు అంటే 9 రూపాయలు ప్లస్ 10, ఈ 19 రూపాయలు తీసుకుని పోయేవాడు కదా. అలా కాకుండా 10 రూపాయలు మాత్రమే తీసుకుని 9 రూపాయలు వెనక్కి ఇచ్చేసాడు. కారణం ఏంటి, ఈయన ఇస్తానని చెప్పింది 10 రూపాయలు మాత్రమే, అంతే. అదే ఆయన భార్య కులకర్ణి గారి, అప్పా కులకర్ణి భార్య, ఆవిడ 1 రూపాయి ఇచ్చింది దక్షిణ, మళ్ళీ బాబా గారు అడగలేదే. కానీ ఇక్కడ అట కాదు, ఈయన 10 రూపాయలని వాగ్దానం చేశారు కాబట్టి తన ఆ మాట చెప్తే ఇంక మనం రుణపడ్డట్టే, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఆ వాగ్దానం నెరవేర్చుకోకపోతే ఆ మాట మనం ఎంతమందికి చెప్పామో వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నట్టే. ఇది బాబా గారికి ఇష్టం ఉండదు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, బాబా గారి మాట కదా. కాబట్టి 36వ అధ్యాయాన్ని చెప్తారు ఆయన. కాబట్టి భక్తులు రుణపడి ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఈయన 10 రూపాయలు ఇస్తానన్నాడు. 10 రూపాయలు బాబా గారు ఆయన దగ్గర స్వీకరించారు. ఎంత అదృష్టం! ఆయన వచ్చి మరి ఈయనకి ఎదురుపడి మరి 10 రూపాయలు స్వీకరించారంటే చిన్న విషయమా? ఎంతో అనుగ్రహం, రుణానుబంధం లేకపోతే బాబా గారు ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోరు, అప్పుడైనా సరే ఇప్పుడు మన వద్ద నుంచి అయినా సరే. కాబట్టి బాబా గారు స్వీకరించదలుచుకుంటేనే దేనైనా ఎప్పుడైనా మనం సమర్పించగలం. అలా కులకర్ణి మనసులో ఉండే కోరికను తీర్చేందుకు అక్కడ అచ్చం బాబా గారు లాగా ఉండే ఒక ఫకీర్ని సృష్టించారే, అది బాబా గారి సృష్టికి మనం ఇంకొక ఉదాహరణగా, ఆయనకంటే సృష్టించగల శక్తికి మరొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 36వ అధ్యాయానికి వెళ్తే మనం అక్కడ గోవా నుంచి ఇద్దరు మిత్రులు వస్తారు కదా. ఇద్దరు మిత్రులు వస్తారు. ఇద్దరు మిత్రుల్లో ఒకరు, నేను అక్కడి పడవెక్కడానికి వచ్చాను, నావెక్కడానికి వచ్చాను సముద్రంలో, నావెక్కేందుకు నన్ను ఎవరు అనుమతించలేదు. తర్వాత ఒక సిపాయి వచ్చాడు, ఆయన ఇతను నాకు తెలిసిన వ్యక్తి అని చెప్పినాడు. ఆయన చెప్పిన తర్వాత నన్ను నావాధికారులు నావలో కూర్చునేందుకు అవకాశం ఇచ్చారు అని చెప్పాడు కదా. అక్కడ ఆ సిపాయి ఎవరు ఆ నావలో వచ్చి నాకేం తెలుసు అని చెప్పారు, నావలో కూర్చునేందుకు అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆయన డబ్బులు 30,000 రూపాయలు పోయి ఆయన బాధపడుతూ ఇంటి ముందు కూర్చొని దుఃఖిస్తూ ఉంటే దారిని పోయే ఫకీర్ ఆయన దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి, ఇదిగో నీకు ఒక ఔలియా గురించి చెప్తాను, ఆయన షిరిడీలో ఉంటారు, నువ్వు ఆయనకు మొక్కో, నువ్వేం కావాలనుకుంటున్నావో అది నీకు ధనం కోల్పోయినా అని అంటున్నావు కదా, నీ ధనం, నీవు పోగొట్టుకున్న ధనం నీకు తిరిగి లభించేంత వరకు ఇదిగో నీకు ఇష్టమైన పదార్థాన్ని నువ్వు సేవించడం మానివేస్తానని మొక్కో, నీకు ఆయన నీ పోయిన ధనాన్ని ఆయన నీకు తిరిగి లభించేలా చేస్తారు అని
బాబా గారి గురించి తెలిపి ఆయనకి ఎలా మొక్కోవాలో తెలిపి ఇన్ని ఏర్పాటు చేసిన ఆ ఫకీర్ ఎవరు? కాబట్టి అక్కడ ఆ ఫకీర్ని సృష్టించడం జరిగింది. ఇక షిప్ ఎక్కేందుకు ఆ సిపాయిని సృష్టించడం కూడా జరిగింది. కాబట్టి బాబా గారికి ఉన్నటువంటి సృష్టించగల శక్తికి మరికొన్ని ఉదాహరణలుగా మనం వీటిని మనం చెప్పుకోవచ్చు. అలాగే 35వ అధ్యాయంలో కూడా ఎవరు? మన తరంసీ టక్కర్కి ఆయన షిరిడికి కాకా మహాజన్తో వెళ్ళటం, ముగ్గురు కలిసి వెళ్ళటం, బాబా గారిని దర్శించుకోవడం. వీళ్ళు పోతూ పోతూ ద్రాక్ష పళ్ళు మహాజన్ కొన్నారు. అవి గింజలు ఉండేటువంటి ద్రాక్ష పళ్ళు. అవి బాబా గారు అందరికీ ఇచ్చారు, పంచారు. బాబా గారు ఈయన చేతిలో కూడా ఉంచారు, మన తరంసీ టక్కర్ చేతిలో. ఈయనకి గింజలు లేని పళ్ళు ఇష్టం, గింజలుండే పళ్ళు ఇష్టం లేదు. ఈయన మనసులో అనుకున్నారు, నాకు గింజలు లేని పళ్ళు ఇష్టమని ఈ సత్పురుషుడికి తెలుసు కదా, అయినా సరే నాకు గింజలుండే పళ్ళు ఇస్తున్నారు ఎందుకు అని మనసులో అనుకున్నారు. మళ్ళీ బాబా గారు ముందు పంచుతూ ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ఈయన చేతిలో మరికొన్ని పళ్ళను ఉంచారు, తినమన్నారు. ఈయన తిన్నాడు. ఆశ్చర్యకరం, ఇప్పుడు ఈ పళ్ళల్లో గింజలు లేవు. నాకు గింజలు లేని పళ్ళు ఇష్టం కదా, ఇది తెలుసు కదా ఈ సత్పురుషుడికి, నాకు మరి గింజలుండే పళ్ళు ఎందుకు ఇస్తున్నాడు అని అనుకోగానే వెనక్కి వచ్చి ఏ పళ్ళు అయితే వీటి తీసుకెళ్లారో ఆ పళ్ళల్లో సహజంగా ఉండే గింజల్ని ఆయన మానించగలిగారు. కాబట్టి ఏదన్నా సరే బాబా గారు చేయగలరు. సృష్టి, ప్రతి సృష్టి ఇవన్నీ వారికి కరతలా మలకం. ఇలాంటి శక్తులు బాబా గారి వద్ద, ఆ శక్తుల్ని వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించారే, వాళ్ళు ఎంతటి ధన్యజీవులండి. వాళ్ళకి ఎన్ని జన్మల సుకృతం ఉంటే, వాళ్ళకి ఎన్ని జన్మల్లో వాళ్ళు సంపాదించుకున్న ఆ ప్రారంధం ఉంటే, ఆ ప్రారంధ భోగం ఉంటే, ఆయన రుణానుబంధం ఉంటే, పుణ్యం ఉంటే, అటువంటి లీలల్ని వాళ్ళు ప్రత్యక్షంగా దర్శించుకోగలిగారు. వింటుంటేనే ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది కదా. ఇప్పుడు మనకు ఎదురయ్యే అనుభవాలు కూడా మనం ఎంతో ప్రేమగా చెప్పుకుంటున్నాం కదా. ఇంకా భగవంతుడు అవతరించున్నప్పుడు, ఆయన సశరీరులతో ఉన్నప్పుడు వెళ్ళడం, ఆయన పాదాలకి నమస్కరించడం, ఆయన చరణ సేవ చేయటం, ఆయన చరణ తీర్థాన్ని సేవించటం, ఆయన ఎదురుగా కూర్చోవటం, ఆయన నవ్వటం, వీళ్ళు వినటం, చూడటం, ఆయన అనుగ్రహించిన ఆయన ముందు ప్రత్యక్షంగా కూర్చున్నారు కదా వాళ్ళు వెళ్ళి. అది ఒకనాటి భాగ్యం కాదు, ఎన్నో ఏళ్లలో, ఎన్నో జన్మల్లో వాళ్ళు చేసుకున్న సంస్కారాలు, పుణ్యకర్మల ప్రభావం, ఆ ఫలితం అది. కాబట్టి అటువంటి శక్తులు బాబా గారిలో ప్రకటమయ్యాయి. 40వ అధ్యాయంలో కూడా బీవుదేవ్ గారి తల్లి 30 వ్రతాల వరకు వాళ్ళు చేశారు. అంటే అందరికీ, అంటే లోక కళ్యాణం కోసం చేశారు, అందరికీ హితం జరగాలని, అందరి హితాన్ని కోరి చేశారు వ్రతాలు. వాళ్ళ కుటుంబానికో లేకపోతే ఇంకో దానికో కోరుకుని వాళ్ళు చేసిన వ్రతాలు కావు. కాబట్టి లోక కళ్యాణం కోసం అందరికీ మంచి జరగాలని చేసుకున్న వ్రతాలు. చివరిలో ఉద్యాపన చేయాలనుకున్నారు. ఆయన ఒకరోజు ఒక తారీఖు నిర్ణయించుకున్నారు. ఆ తారీఖుని వాళ్ళ ఇంట్లో ఉద్యాపన ఆ కార్యక్రమానికి రమ్మని బాబాను ఆహ్వానిస్తూ జోగికి లేఖ రాశారు. జోగి వెళ్ళి బాబా గారికి లేఖనిచ్చారు. బాబా గారు అలాగే నువ్వు అంటే జోగు, ఇంకొకరు ముగ్గురం కలిసి వస్తామని, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తామని వారికి లెటర్ రాయమన్నారు. జోగు ఈయనకి లేఖ రాశారు. బాబా గారు ఇంకొక ముగ్గురం కలిసి వస్తున్నామని రాశారు. ఈయన చాలా సంతోషించారు. కాకుంటే ఈయన బీవుదేవ్ గారికి స్పష్టంగా తెలుసు, బాబా గారు ఆ శరీరంతో ఆయన షిరిడి నుంచి మహాయిత రహత, నిమ్గం, ఈ గ్రామాలు, రూయి, ఈ గ్రామాలు దాటి ఆయన ఎప్పుడు బయటికి ఈ శరీరంతో రాలేదు. అయినా సరే ఆయన ఏ శరీరంతో వచ్చినా నేను గుర్తించగలను అని అనుకున్నాడు. సరే, ఆ ఉద్యాపన కార్యక్రమం ఆ రోజు రానే వచ్చింది. ఒక గోశాల సంరక్షకుడు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. ఈ గోశాల సంరక్షకుడు ఎప్పుడు వచ్చారు, మొదట ఈయనకి పరిచయం ఎప్పుడయ్యారు? ఈ ఉద్యాపన కార్యక్రమానికి రమ్మని బాబా గారిని ఆహ్వానించడానికి 1 నెల ముందే. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎప్పుడు వచ్చారు ఆయన పీవుదేవి దగ్గరికి అంటే, ఈయన బాబా గారిని అంటే వీళ్ళు మనసులో అప్పుడు అనుకోలేదు ఉద్యాపన కార్యక్రమాన్ని.
ఉద్యాపన కార్యక్రమం అనుకొని ఉద్యాపన కార్యక్రమానికి బాబా గారిని ఆహ్వానించాలని ఆలోచన ఈయన మనసులోకి రావడానికి నెల రోజుల ముందే ఈయన కోసం ఒక గోశాల సంరక్షకుడు రావడం జరిగింది. అయ్యా, గోగ్రాసానికి మీ ఊర్లో నాకు కాస్త చందాలు ఇప్పించండి, మీకు మంచి కీర్తి, గోమాత ఆశీర్వాదం లభిస్తాయి అని చెప్పడానికి వచ్చాడు ఆయన. అప్పుడు చెప్పాడైన బీవిదేవి గారు, అయ్యా ఇప్పుడు ప్రస్తుతానికైతే వేరే ధర్మకార్యం జరుగుతుంది ఊర్లో, అందరూ దానికి చందాలు ఇస్తున్నారు, మరలా మీకోసం చందా అంటే ఇప్పుడైతే బాగుండదు, కాబట్టి ఈ పాటికి ఈ ఒక్కసారికి మీరు పని జరగదు, మీకు ఒక 4 నెలల తర్వాత రండి, అప్పుడు ఖచ్చితంగా ఆలోచిద్దాం అని చెప్పారు. కాబట్టి ఈ గోశాల సంరక్షకుడు 4 నెలల తర్వాత రావాల్సింది 1 నెల తర్వాతనే ఉద్యాపన కార్యక్రమం రోజే వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఈయన గుండెల్లో గతుక్కనింది బీవిదేవికి. ఆయన చూడంగానే బయట, అమ్మో ఏంటి అప్పుడే వచ్చాడు, నేను 4 నెలల తర్వాత రమ్మన్నానే, మర్చిపోయాడే ఏంటి అని కొడుకుతా అన్నాడు. ఆయన గోశాల ఆ సంరక్షకుడు, ఆయన ఆ సాధువు వచ్చారు, ఇంట్లోకి వచ్చారు. ఆయన రాగానే చెప్పాడు, అయ్యా నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఈరోజు భోజనం అవసరం అని చెప్పాడు. సరే, ఎలాగో ఆ రోజు 100 మందికి భోజనం పెడుతున్నారు వాళ్ళు. కానీ ఆహా మంచిదండి, ఈ ఇల్లు మీది అనుకుని రండి, చక్క కమ్మగా వచ్చి భోంచేయండి, నాతో పాటు మరో 2 కూడా ఉన్నారు బాబు, ఇంకా మంచిది రమ్మనండి, ఆ 2 కూడా రమ్మనండి అన్నారు. సరే, ఎప్పుడు రమ్మంటారు అంటే వాళ్ళు టైం చెప్పారు. మీరు వస్తానంటే నేను బండి పంపిస్తాను అన్నాడు టాంగాని. నాకు టాంగా అక్కర్లేదన్నారు ఆయన. వాళ్ళు ఏ టైం చెప్పారో అదే సమయానికి ఆ సాధువు మరో 2 కలిసి ముగ్గురు వచ్చారు. ఈయన ఆ మంచి పంక్తిలో గౌరవంగా కూర్చోబెట్టారు, వడ్డించారు, వాళ్ళు భోంచేశారు. భోజనం తర్వాత శుభ్రంగా అందరితో పాటుగా వాళ్ళు దక్షిణ తాంబూలం వగైరాలు తీసుకున్నారు, అందరిలాగానే వెళ్ళిపోయారు. కానీ బాబా గారు వస్తానన్నారే రాలేదే, బాబా గారు వస్తానన్నారు రాలేదని ఈయన మనసులో తపన మళ్ళీ లేఖ రాశాడు జోగుకి. బాబా గారు వస్తానని నాకు మాట ఇచ్చారు, కానీ బాబా గారు వచ్చారని నా మనసుకి అనిపించలేదు, కాబట్టి నన్ను నిరాశపరిచారు బాబా అని అనగానే బాబా చెప్తారు అక్కడ, నేను మాట ఇచ్చానంటే నేను ఇచ్చిన మాట నిలుపుకోవడానికి అవసరమైతే ప్రాణం సైతం ఇచ్చి చచ్చిపోతాను, కానీ నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే ప్రాణాన్నైనా ఇస్తాను, కానీ నా మాట మాత్రం ఎప్పటికీ వృధా కాదు. నేను రాలేదని అంటున్నాడా? నేను వచ్చాను, ఒక సాధువు రూపంలో వచ్చాను, నేను డబ్బు కోసం వచ్చాను అనుకున్నాడు, నేను డబ్బు కోసం రాలేదన్నాను, నాతో పాటు మరో 2 ఉన్నారన్నాను, 3 రమ్మన్నారు, 3 వెళ్ళాం, వాళ్ళు వడ్డించారు, మేము భోంచేసాం, అన్నీ చేశాం కదా, మరి నన్ను గుర్తిస్తాను ఏ రూపంలో వచ్చినా అన్నాడు కదా, మనసు అనుకున్నాడు కదా, మరి నన్ను గుర్తించలేనాడు, అసలు నన్ను రమ్మని పిలవడం దేనికి అని బాబా గారు అక్కడ, అంటే మన మనసులో ఏ మాత్రం అహంకారం ఉండిందంటే అది మనకు ఆయనకి మధ్యలో అడ్డంకే. ఈయన ఏమనుకున్నాడు బీవిదేవ్, బాబా నేను గుర్తించలేను, మీరు వస్తే మీరే తెలియజేయండి అని అనుకోకుండా బాబా గారు ఏ రూపంలో వచ్చినా నేను గుర్తిస్తాను అనుకున్నాడే. ఎలా గుర్తించు అది అంటున్నారా బాబా ఇక్కడ, నన్ను గుర్తించలేనప్పుడు అసలు నన్ను ఆహ్వానించడం దేనికి? కాబట్టి నేను నాది అనే ఈ 2 పెద్ద అడ్డంకులు మనకు గురువుకి. ఈ 2ని ఆయన అంగీకరించరు, ఈ 2ని మనం విడిచిపెట్టాం. అందుకని ఆయన పరమాత్మ, మనం జీవాత్మలం అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆయన వైపుకి ఒక అడుగు వేయాలనంటే ఈ 2 పెద్ద అడ్డంకులు. ఈ 2 అడ్డంకులు తొలగించుకునేందుకే ఆయన 2 పైసల దక్షిణ కోరారు. ఒకటి శ్రద్ధ, ఇంకోటి సహనం. శ్రద్ధ లోపిస్తూనే ఉంటుంది. విశ్వాసం ఎలా ప్రకటించాలి? మనం ఆచరణ ద్వారానే ప్రకటించాలి. ఆచరణకు మనం దూరం అవుతుంటాం. ఆచరణ ద్వారా మాత్రమే ఆయనకి మనం దగ్గర కాగలం. ఆచరించాలా ఆయన చెప్పినవన్నీ ఏంటంటే దానికి చాలా ఎరుకులో ఉండాలి, దానికి చాలా సహనం అవసరం. అందుకే బాబాగారు శ్రద్ధ సహనం అన్నారు. కాబట్టి ఆ 2ని సంతరించుకునేందుకు ఈ జన్మన మరి ఎన్ని జన్మలు మనకు అవసరమవుతాయో తెలియదు. సరే, ఏదేమైనా బాబాగారు స్కూల్లో అయితే మనం అడ్మిట్ అయ్యాం. కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నారో అవన్నీ మనం సంతరించుకునే దిశగా ఆయనే నడిపిస్తారు. మనల్ని క్రమక్రమంగా ఆయన వైపుకి అడుగులు వేయిస్తారు. అప్పటి వరకు ఎటువంటి నిరుత్సాహం,
నిస్పృహ లేకుండా మనకు చేతనైన మార్గంలో, మనకు చేతనైన విధానంలో బాబా గారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోదాం, ఏం పర్వాలేదు. కాబట్టి ఇవి బాబా గారి సృష్టి, అంటే బాబా గారిలో ఉన్న సృష్టించగల శక్తిని మనకు తెలియజేస్తున్న కొన్ని అధ్యాయాలు. ఇంకా రేపటి కార్యక్రమంలో బాబా గారి స్థితి, అంటే వారి పోషణ ఎలా ఉంటుంది, అంటే భక్తుల కోరికలు ఎలా తీర్చారు, ఆయన సంతానం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా ఎలా తీర్చారు, లేదు తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు, ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు ఎలా రక్షించుకున్నారు, లేదా భక్తులకు ఎదురయ్యే గండాలని ముందుగా తెలుసుకుని వాళ్ళని హెచ్చరించి ఎలా రక్షించుకున్నారు, ఇవన్నీ బాబా గారి స్థితి అనే శక్తికి సంబంధించినవి. ఇవి మనం రేపటి సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇదండి ఈరోజు సత్సంగం. తిరిగి మళ్ళీ రేపటి సత్సంగంలో మరిన్ని విషయాలు దర్శించుకుందాం. అందరికీ నమస్కారం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.